ఎగ్జామ్స్ రిజల్ట్స్ విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ ఇప్పటివరకు ఏదైతే ర్యాంక్స్ రిలీజ్ చేశారో అవన్నింటినీ రద్దు చేస్తూ మళ్ళీ పేపర్లు మళ్ళీ దిద్దండి, రీవాల్యుయేషన్ చేయండి అని హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు చెప్పింది. తెలుగు మీడియం స్టూడెంట్స్కి జరిగిన అన్యాయంతో కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. దాని తర్వాత ఎవరైతే ర్యాంక్స్ వచ్చినాయని ప్రభుత్వం ప్రకటించిందో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అందరి పిటిషన్లు ఒక దగ్గర విచారించిన రాజేశ్వరరావు ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. సో దీని మీద రాష్ట్రం అంతా ఒక్కసారిగా మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్రభుత్వానికి చెంపపెట్టని అపోజిషన్ లీడర్సు నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. లేదు కోర్టు చెప్పింది మేము ఆలోచిస్తున్నాం, గౌరవిస్తున్నాం అని చెప్తూనే మళ్ళీ దీని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళాలా, లేదు రీవాల్యుయేషన్ చేస్తే మరి సిచ్యువేషన్ ఒకవేళ తప్పులు దొరికితే నిజమే తప్పని తేలితే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఆ కోణంలో ఆలోచించి రీ ఎగ్జామ్ పెట్టాలా. ఒకవేళ రీ ఎగ్జామ్ పెడితే జీవో 29, జీవో 55 ఈ గొడవ నడుస్తున్నది. మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వగానే మళ్ళీ కోర్టుకు వెళ్తారు ఖచ్చితంగా. జీవో 29 చెల్లది, ఇది ఆనాడు సుప్రీంకోర్టే చెప్పింది, మీరు ఇంత ఆలస్యంగా కోర్టు ముందుకు వస్తే ఎట్లా, ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయలేమని సుప్రీంకోర్టు ఆనాడు చెప్పిన తీర్పున్నది. సో మరి రీ నోటిఫికేషన్ వేసారనుకో, రీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, మళ్ళీ జీవో 29 రద్దు కోసం మళ్ళీ కోర్టులో కేసులు అవుతాయి. ఇది ఎక్కడి దాకా, ఇది ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారు అండ్ లాస్ట్ టైం ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేశారు. నమస్తే అన్న. నమస్తే. మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ జడ్జిమెంట్ని? రైట్, ఇదంతా అంటే ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తే ఒకటి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒక కోర్టు, ఎప్పుడో నేను చిన్నప్పుడు అంటే డిగ్రీ చదువుకున్నటువంటి రోజుల్లో ది అల్కెమిస్ట్ అనేటువంటి పుస్తకంలో పాల్ కోయిలో ఒక మాట అంటాడు, వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్. నువ్వు గట్టిగా బలంగా ఒకటి న్యాయసమ్మతమైనటువంటి అంశాన్ని కనుక బలంగా అనుకుంటే మొత్తం విశ్వం అంతా కూడా కలిసి వచ్చి నీతో నడుస్తుంది అని చెప్పేసి. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల నిరుద్యోగ సమాజానికి వాళ్ళ హక్కులు ఎప్పుడైతే భంగం కలగడం జరిగిందో, వాళ్ళకి అన్యాయం జరగడం జరిగిందో, ఫస్ట్ మొదటగా ఇదే వేదిక దగ్గర మనం కలిసి ఒక వీడియో చేస్తామన్నా. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, ఇవాల్యుయేషన్ ప్రాపర్ గా జరగలేదు, మళ్ళీ రీ ఇవాల్యుయేషన్ చేయాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో మీరు నేను ఇద్దరం కలిసి కూడా ఇదే వేదిక నుంచి మనం మాట్లాడడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల జస్టిస్ ప్రివేల్డ్, న్యాయం తప్పనిసరిగా నిలబడుతుంది, గెలుస్తుంది అనే దానికి ఈ రోజు ఇలాంటి జడ్జిమెంటే ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కాంటెక్స్ట్ లోపల మన వైపు నుంచి హైకోర్టు, గౌరవ హైకోర్టుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా అలుపెరగని పోరాటం చేసినటువంటి నిరుద్యోగ సమాజం ఈ రోజు గెలిచింది. వారికి సపోర్ట్ చేసినటువంటి మీడియా, వారికి సపోర్ట్ చేసినటువంటి ప్రజా సంఘాలు, వారితో వెన్నంటి నడిచినటువంటి న్యాయవాద బృందం ఎవరైతే హైకోర్టు లోపల నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం జరిగిందో వాళ్ళందరికీ కూడా నా తరఫున మీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. రెండే ఉన్నాయి ఆప్షన్ ప్రభుత్వం ముందు, రీవాల్యుయేషన్కి వెళ్ళడమా, డివిజన్ బెంచ్కి వెళ్ళి మళ్ళీ కొట్లాడడం అన్నది రెండే ఆప్షన్స్ ఉన్నాయి. రీవాల్యుయేషన్కి వెళ్తే ప్రభుత్వానికి ఒక సమస్య ఉన్నది, అంటే ఇగోకి పోకపోతే. రీవాల్యుయేషన్కి పోతే ఒకవేళ తప్పులు దొరికినట్టుగా అక్కడ రిజల్ట్ వస్తే, వేరే వాళ్ళకి ర్యాంక్స్ వస్తే, ఒక్కరిద్దరికి అటు ఇటు తేడా వచ్చినా ఎస్ ఇక్కడ తప్పు జరిగింది కదా, ప్రభుత్వం ఆనాడే వినలేదన్న ఒక అపవాదుని వాళ్ళు మూట కట్టుకోవాల్సి వస్తుంది. లేదు వీళ్ళు పెద్ద మనసు చేసుకున్నారు, కోర్టు చెప్పింది విన్నారన్న ఒక మంచి పాజిటివ్ ఇది కూడా వాళ్ళ మీద వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు, నాయకులు ఆ దిశగా ఆలోచించట్లేదు. ఒకవేళ రీవాల్యుయేషన్ వద్దు, రీ ఎగ్జామ్ పెడితే ఇంకా అదొక పెద్ద సమస్య కింద మళ్ళీ మళ్ళీ అదంతా మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఎట్లా మీ డిమాండ్ ఏంటి, మీ రిక్వెస్ట్ ఏంటి ప్రభుత్వానికి? జనరల్ గా ఈ రోజు ఇచ్చినటువంటి డైరెక్షన్ చూస్తే అన్న, ఒకటంటే చాలా కోర్టు చాలా స్పష్టంగా ఒకటే మాట అన్నది, అంటే రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి ఒకే లైన్ తో ఈ మొత్తం జడ్జిమెంట్ అంతా కూడా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. సో రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి అనే పదానికి మనం చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఏంటి కోర్టు యొక్క సారం అన్నప్పుడు జిఆర్ఎల్ పిఎంఎల్, అంటే పిఎంఎల్ ఏదైతే ఉందో, సో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు అసలు పెట్టలేదు. ఇండివిజువల్ లాగిన్స్ లో మాత్రమే ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత మార్కులను అప్లోడ్ చేయడం, ఎవరి వాళ్ళకి పబ్లిక్ డొమైన్ లో పెడితే అసలు ఎవరు రాసిర్రు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను రీకౌంటింగ్ అడితే ఎంత పెరిగినాయి,
ఎంత తగ్గినాయి అనేది పబ్లిక్ డొమైన్ లోపల ఉంటే కొంత అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దానిపైనే మనం మాట్లాడడం జరిగింది. అంటే కోర్టు కూడా చాలా స్పష్టంగా మనం ఏదైతే ఆ రోజు మాట్లాడడం జరిగిందో చాలా స్పష్టంగా రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి ఒకే మాటతో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి చెప్తూ రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ అనేటువంటి పదాన్ని వాడిందన్న. అంటే రివాల్యుయేషన్ చేయడమే కాదు, విత్ మోడరేషన్ అని చెప్పేసి అన్నది. అంటే మోడరేషన్ ఏ అంశాల ప్రాతిపదికగా ఏ బేస్ ను ఆధారంగా చేసుకుని అయితే మనం కోర్టు లోపల నిరుద్యోగులు ఫైట్ చేయడం జరిగిందో, అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాస్తవం అదే మనం కూడా చెప్పుకున్నాం. అంటే సుమారుగా మెయిన్స్ కి 31,095 మంది క్వాలిఫై అయితే సుమారుగా 21,075 మంది రాసిరన్న. 21,075 మంది రాసిరు. మరి రాసిన వారి లోపల 563 పోస్టులకి 563 పోస్టుల్లో కేవలం 54 మంది మాత్రమే తెలుగు మీడియం వాళ్లకు సెలక్షన్ లిస్ట్ లోపల పేరుంది. అంటే రఫ్ గా 100% లోపల కేవలం 9% మంది మాత్రమే. 9%. తెలంగాణ రూరల్ స్టేట్, తెలంగాణ ఒక సామాజిక ఆర్థిక సమస్యలతో ఉద్యమించినటువంటి రాష్ట్రం. మరి ఇలాంటి రాష్ట్రం లోపల 563 అంటే 100%కి 9% అంటే ఎంత దారుణం అన్నా. అది మనం చెప్పడం కాదు, స్వయాన టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అడ్వకేట్ గారే కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్ లో 9% మాత్రమే, అంటే రఫ్ గా 54 మెంబర్స్ మాత్రమే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకా మిగతా అంతా కూడా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్. 91% ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్. మోడరేషన్ ఏంది కోర్టు చెప్పిన. సో మోడరేషన్ దీన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ మోడరేషన్ క్లియర్ కట్ ఇంకా జడ్జిమెంట్ రాలేదు కాబట్టి కోర్టు చెప్పినటువంటి ఆ మోడరేషన్ పదాన్ని మనం 2 రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఒకటి, తప్పనిసరిగా పేపర్స్ ను మళ్ళీ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చేయాలి. అంటే సమన్యాయం పాటించాలి, సమతూకం పాటించాలి అనేటువంటి విధంగా మనం ఒకదాన్ని అంటే లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవచ్చు. రెండవ అంశాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే మార్క్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మరీ ఎక్కువగా వేయడం, తెలుగు మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువగా వేయడం కాకుండా ఒక మోడరేట్ మార్కును పరిగణ లోపల తీసుకోవాలి. ఇప్పుడు 10 మార్కులకు మనకు ఆన్సర్ ఉన్నప్పుడు 5 మార్కులు కంపల్సరీగా వేసి బాగా రాస్తే 6 మార్కులు, బాగా రాయకపోతే 4, 3 మీరు వేస్తారా వేసుకోండి. ఒక మోడరేట్ మార్కును ఫిక్స్ చేసి దానికి బాగా ఉంటే దానికి 1-2 కలపడం, బాగా లేకపోతే తగ్గించడం అనేటువంటి కాంటెక్స్ట్ లోపల మీరు ఇవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి అర్థం కూడా మనం చేసుకోవచ్చు. అంటే లాంగ్వేజ్ పరంగా మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. రెండవది మార్క్స్ ను పోస్ట్ చేయడం లోపల కూడా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మనకు ఫైనల్ కాపీ వస్తే మనం ఇంకా దాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది రద్దు అనేమన్నా చెప్పిందా ఇంత లోపు గనక మీరు చేయకపోతే రద్దు అన్న పాయింట్ కూడా రీఇవాల్యుయేషన్ చేయండి. ఒకవేళ రీఇవాల్యుయేషన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఏమైనా ఇలాంటి సమస్యలు గనక ఉత్పన్నమవుతే 8 months లోపు రీమెయిన్స్ ను కండక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. మరి విదిన్ 8 months లోపల. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం గతం నుంచి మొత్తుకుంటున్నటువంటి సమస్య ఏంటంటే ఇవాల్యుయేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ రాంగ్ అని చెప్పేసి. అసలు ఇవాల్యుయేషన్ లోపలనే తప్పుల తరకగా ఉంది, లోపభూయిష్టంగా ఉంది అని చెప్పేసి మనం చాలా సందర్భాల లోపల మాట్లాడినాం. అంటే అర్హత లేనటువంటి వ్యక్తుల చేత పేపర్స్ ను దిద్దించడం, అసలు ఏ మాత్రం సబ్జెక్టుతో సంబంధం లేనటువంటి వ్యక్తుల చేత పేపర్లు దిద్దించడం. మనం లెక్కలు కూడా వేసామన్నాం. అంటే ఒక వ్యక్తి ఒక రోజు 100 పేపర్లను దిద్దినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అని చెప్పేసి మనం లెక్కలు కూడా వేసాం. అంటే ఇబ్బడి ముబ్బడిగా అంటే మీద పడ్డట్టు అంతా బాదరగా పేపర్లను దిద్ది రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది టీజీపీఎస్సీకి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లోపల ఈ జంక్షన్ లోపల 2 చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి రీఇవాల్యుయేషన్ ను మీరు మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి, ఒకవేళ మళ్ళీ అవకతవకలు కనుక జరిగే అవకాశం ఉంటే రీమెయిన్స్ ను కండక్ట్ చేయండి అని చెప్పేసి. అయితే మా ప్రిలిమ్స్ కి వచ్చిన నష్టం లేదు. ఇది ఆఫ్టర్ ప్రిలిమ్స్ కు సంబంధించి. సో ఇప్పుడు అంటే 2 అంశాలు, రీఇవాల్యుయేషన్ ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ ఎక్స్పీరియన్స్ ఆధారంగా. ఇప్పుడు జనరల్ గా మనకు రీఇవాల్యుయేషన్ లోపల రివర్స్ పెట్టండి, అది కొంచెం ప్రాబ్లం. సో రీఇవాల్యుయేషన్ లోపల మనకు గతం లోపల అక్టోబర్ నవంబర్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి జనవరి 31 కు రిజల్ట్ ఇచ్చిన ఇవాల్యుయేషన్ ప్రాసెస్ పూర్తయింది. మార్చి 9-10 తారీఖున వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చారు. అంటే బాదరగా దిద్ది. ఇప్పుడు అంత అవసరం లేదు. అయితే మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అంటే ఇది రాష్ట్ర స్థాయి లోపలనే అత్యున్నతమైనటువంటి సర్వీసు.
అంత మీరు ర్యాపిడ్ గా దిద్దాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని లక్షల మంది జీవితాలు ఈ రిజల్ట్ మీద ఆధారపడ్డాయి కాబట్టి. అయితే ఇప్పుడు 8 నెలల్లో మెయిన్స్ రీమెయిన్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మనకు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దరిమిలా ఇప్పుడు రీఇవాల్యుయేషన్ కు సంబంధించి జనరల్ గా 21,075 ఆన్సర్ స్క్రిప్ట్స్ ను వీళ్ళు రీఇవాల్యుయేట్ చేయాలి ఒకవేళ రీఇవాల్యుయేషన్ కు వెళ్తే. మరి ఈ విధంగా దిద్దినప్పుడు ఇంటూ 7 పేపర్లు ఉన్నాయన్న, 7 పేపర్స్ ఉన్నాయి. ఓకే. సో 7 పేపర్స్ మనం కలిపితే అరౌండ్ 2,47,000 వస్తాయి. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇన్ఎలిజిబుల్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రైట్. సో ఇన్ఎలిజిబుల్, ఓకే ఓకే. సో డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ చేత దిద్దించడం అండ్ చాలా ర్యాపిడ్ గా దిద్దించడం, అంటే ఒకే రోజు 100 ఆన్సర్ స్క్రిప్ట్స్ ను ఇవాల్యుయేట్ చేయడం. అంటే ఈ విధంగా చేయడం వల్ల నో బ్లూ ప్రింట్స్, అసలు బ్లూ ప్రింట్ లేకపోవడం, అంటే ఎలాంటి ఒక స్టాండర్డైజ్డ్ మెకానిజం ను అప్రోచ్ చేయకుండా ఈ విధంగా దిద్దించడం జరిగింది. సో దిస్ ఈస్ ట్రాన్స్పరెన్సీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, అనెథికల్ గా పేపర్ ఇవాల్యుయేషన్ జరిగిందని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు టీజీపీఎస్సీ ముందున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధాన సవాల్ ఏంటంటే ఈ 21,075 into 7 ఆన్సర్ స్క్రిప్ట్స్ ను 2,47,000 రఫ్ గా అయితే, ఒకవేళ మీరు క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ని ఇప్పుడు తీసుకోండి, సీసీ కెమెరాల పర్యవేక్షణలు, సీసీ కెమెరాలు పెట్టండి, ట్రాన్స్పరెన్సీని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసము సీసీ కెమెరాలను పెట్టండి. సో జెండర్ బయాస్ లేకుండా, లింగ్విస్టిక్ బయాస్ లేకుండా, ఎందుకంటే మనము గతంలో కూడా మాట్లాడుకున్నామన్న సెంటర్ 18 and 19 ఈ 2 సెంటర్స్ కోర్టు విమెన్స్ కాలేజ్ కి సంబంధించినవి. ఆ 2 సెంటర్స్ లోపల ఉన్నటువంటి చాలా మందికి సెలక్షన్ లిస్ట్ లోపల పేరున్నది అని చెప్పేసి, అదే 38 to 46 సెంటర్స్ అంటే రఫ్ గా 8 సెంటర్స్ లోపల ప్యూర్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ వాళ్ళు రాసిరు అక్కడ. అసలు అందులోపల 1, 2 తప్ప సెలక్షన్స్ లేవు అక్కడ. ఓకే. అంటే జెండర్ బయాస్, లింగ్విస్టిక్ బయాస్, లింగపరమైన భాషాపరమైనటువంటి వివక్షత ఎట్టి పరిస్థితి లోపల జరగకుండా ఉండాలి. అంటే క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ కూడా ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పేపర్స్ దిద్దించాలి. ఇప్పుడు పేపర్లు 7 పేపర్ల లోపల ఎవరైతే కన్సర్న్ పేపర్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాత్రమే ఇవాల్యుయేషన్ చేపిస్తే మంచి రిజల్ట్ మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ 50 మంది చేత పేపర్లను, ఒకవేళ మంచి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ 50 మంది దొరకడం పెద్ద కష్టమేం కాదు, చాలా కష్టం, చాలా ఈజీ. ఈ 50 మంది చేత గనక ఈ ఆన్సర్ స్క్రిప్ట్స్ ను దిద్దిస్తే, అంటే కన్సర్న్ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ప్రతిరోజు 50 మంది గనక ఇవాల్యుయేషన్ చేస్తే మనకు సుమారుగా 147 days లో ఈ ఎంటైర్ ప్రాసెస్ పూర్తవుతుంది. 145 months 147 days అంటే 5 months. ఒకవేళ 75 members కనుక ఇవాల్యుయేషన్ చేపిస్తే 98 days లోపల ఈ ఎంటైర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. 3 months లో 3.5 అనుకోవచ్చు. అంటే 50 members క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ దొరకకపోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. సర్చ్ చేస్తే మంచి ప్రొఫెసర్స్ కనుక పిక్ చేసుకుంటే, లేదు మాకు రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అని చెప్పేసి గతంలో కూడా వెబ్ నోట్ లోపల టీజీపీఎస్సీ చెప్పింది కాబట్టి మీరు 50 కాకపోతే 30 members తోని ఇవాల్యుయేషన్ చేయించండి. బట్ ఇవాల్యుయేషన్ కూడా 100 స్క్రిప్ట్స్ 50-70 ప్రతిరోజు దిద్దించకుండా, ఎందుకంటే చాలా ప్రఖ్యాతమైనటువంటి పరీక్ష కాబట్టి ఒక ఎస్ఎస్సి పేపర్లను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లోపల పేపర్లనే దిద్దేటువంటి వ్యక్తికి రోజు 20 మాత్రమే ఇస్తాడు. ఓకే. ఇంటర్మీడియట్ పేపర్లనే ఒక వ్యక్తికి 20 ఇచ్చినప్పుడు ఇది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జాము. ఇందులో ఒక ప్రొఫెసర్ ఆర్ ఒక ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వారికి 20 ఆన్సర్ స్క్రిప్ట్స్ కనుక ఇచ్చి 50 మంది కనుక అందులోపల ఇన్వాల్వ్ అవుతే మనకు 5 months లోపల కంప్లీట్ మంచి అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ గా రీఇవాల్యుయేషన్ చేయిస్తే, ఇప్పుడు యూపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది కదా, అప్పుడు వాళ్ళే ఏ బేసిస్ లో ఏ కోణంలో వాళ్ళు చేస్తారన్నది క్లారిటీ ఉంటది కదా. వాళ్ళు క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్, ఇంతకు ముందు ఇవాల్యుయేషన్ లోపల ఇన్వాల్వ్ అయినటువంటి ప్రొఫెసర్స్ ను వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. అండ్ సబ్జెక్ట్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటి అంటే సబ్జెక్టుతో సంబంధం లేకుండా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకుండా,
లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పేపర్లను దిద్దించింది కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైంది. సో ఆ విధంగా రాకుండా ఉండడం కోసం టీజీపీఎస్సీ తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ సమస్యలు భవిష్యత్తు లోపల వచ్చినప్పుడు విద్యార్థులు చాలా తీవ్రంగా ఫైట్ చేస్తా ఉన్నారు కాబట్టి పిలవాలి. ఓకే, సో డిస్కస్ చేస్తే తప్పులేదు కదా. అండ్ మీరు అన్నట్లు ఇది టీజీపీఎస్సీ వైపు ఉంటే ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల లోపల ప్రెస్టీజియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, పట్టుదలకు పోవాల్సినటువంటి పని లేదు. ఆల్రెడీ బ్లేమ్ అయిపోయింది. ఇప్పుడు విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఒకవేళ రీఇవాల్యుయేషన్ చేసినా మళ్ళీ 18-19 సెంటర్స్ ఉన్నాయి కదా ఆన్సర్షిప్స్, మళ్ళీ 38 to 46 సెంటర్స్ ఉన్నాయి కదా ప్యూర్ తెలుగు మీడియం, మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంది, మళ్ళీ దిద్దిన వాళ్ళ చేతనే దిద్దించే అవకాశం కూడా ఉంటది అనే అపోహ కూడా ఉన్నది. కాబట్టి రీమెయిన్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నిరుద్యోగుల వైపు నుంచి డిమాండ్ వస్తా ఉన్నది. రీమెయిన్స్ కండక్ట్ చేస్తే ఈ లింగ్విస్టిక్ బయాస్ లేకుండా, జెండర్ బయాస్ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా చాలా ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ సెంటర్స్ ను అలాట్ చేసి ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే మేము హార్ట్ఫుల్ గా రాస్తాము. అండ్ ఇలాంటి రీమెయిన్స్ అన్న చర్చ ఎందుకు? మళ్ళీ ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాశారు, మేము బాగానే రాసినా మాకు రాలేదు అంటున్నారు. మంచి ఉన్న వాళ్ళతో మంచిగా క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ దిద్దిస్తే ఇష్యూ అయిపోద్ది కదా. అయిపోతుంది. కాకపోతే రీమెయిన్స్ అన్నది అనవసరం కదా. రైట్, అంటే వాళ్ళ రీమెయిన్స్ కు అవకాశం ఏంటంటే ఇంతకు ముందు జెండర్ డిస్క్రిమినేషన్, ఒక సెంటర్ లోపల కంప్లీట్ విమెన్ అలాట్ చేయడము, ఒక కొన్ని సెంటర్స్ లోపల కంప్లీట్ తెలుగు మీడియం. నేనన్నది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాయనివ్వకుండా అయితే వాళ్ళని ఎవరు అడ్డుకోలేదు కదా. ఆబ్వియస్లీ ఎక్కడైతే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కడ లేదు కదా. సో అందరు ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాయడంలో ఎవరికి ఇబ్బంది లేదు. రాసిన పేపర్లు కళ్ళ ముందు ఉన్నాయి. సో రీవాల్యుయేషన్ కరెక్ట్ గా చేస్తే అయిపోతుంది. అండ్ వాళ్ళది ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆన్సర్ స్క్రిప్ట్ లోపల ఫస్ట్ పేజ్ ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉందో జనరల్ గా మార్క్స్ ను పోస్ట్ చేసేటప్పుడు ఒక ఇద్దరు ప్రొఫెసర్స్ తో దిద్దించినప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి కాలమ్స్ మాత్రమే, బబ్లింగ్ ఏరియా మాత్రమే అందులోపల ఓఎంఆర్ లోపల ఇచ్చారు. ఓకే, ఒకవేళ ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ దిద్దినప్పుడు 15% మార్క్స్ గ్యాప్ ఉన్నప్పుడు మూడవ ప్రొఫెసర్ కూడా తప్పనిసరిగా దిద్దాలి అని చెప్పేసి, మూడవ ప్రొఫెసర్ దిద్దినప్పుడు ఆయన వేసేటువంటి మార్కులకు సంబంధించినటువంటి కాలం అక్కడ లేదు. అంటే మాన్యువల్ గా వేయాలి. మరి కాలమే లేనప్పుడు ఆయన దిద్దినట్టు మనకు గ్యారంటీ ఏంది? అసలు ఆ వ్యత్యాసం ఎంత ఉన్నదో ఎవరికి తెలుసు అనే ఒక అపోహ కూడా నిరుద్యోగ సమాజం లోపల ఉన్నది. కాబట్టి సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అనేది కూడా వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. చూద్దాం మరి గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ మళ్ళీ డివిజన్ బెంచ్ కి వెళ్ళడము, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి వీరంగాలు ఆ పట్టుదలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే సఫర్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం రావడానికి చాలా నిరుద్యోగ సమాజం యొక్క కృషి ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా మేము గవర్నమెంట్కు అప్పీల్ చేస్తా ఉన్నాం, అదేవిధంగా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిరుద్యోగ సమాజ పక్షాన. సో ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మీరు ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళండి. కానీ మేము డివిజన్ బెంచ్కి వెళ్తాం, మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామని అంటే నిరుద్యోగ సమాజం మరింతగా రిపల్సివ్గా గవర్నమెంట్ పైన తిరగబడే అవకాశం ఉంటుంది. అండ్ అది మంచిది కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్న. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఒక 3 నెలల సమయం ఇంకొంత జరిగిందేదో లేట్ అయిందేదో అయ్యింది. సో మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి ఫ్రెష్గా రిజల్ట్స్ ప్రకటిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కోర్టు కూడా అదే చెప్తుంది, కోర్టు తీర్పుని మనం గౌరవించాల్సిందే. సో అందుకే పట్టుదలకి ఈగోలకి పోకుండా కూర్చొని మంచిగా ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ మిమ్మల్ని స్వాగతిస్తారు. బాగా మంచి పని చేశారు, సరే ఆలస్యం జరిగినా మీరు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా పాత ఇబ్బందులు మర్చిపోయి పర్టికులర్గా ఈ విషయంలో గ్రూప్ 1 విషయంలో సో నిరుద్యోగులు కూడా కొంత ఆలోచిస్తారు మీ గురించి. సో ఇమీడియట్గా ఇది ముఖ్యమంత్రి చేతిలో ఉంది, కోర్టు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.